అందరికీ శుభోదయం. ముందుగా అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఇప్పుడు కొన్ని శతక పద్యాల గురించి చెప్పబోతున్నాను. కడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడపబోకు, దీపమున్న ఎప్పుడ దిద్దుకోవలనిల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. ఈ పద్యాన్ని రచించినటువంటి కవి గారు నార్ల చిరంజీవి గారు. దీని యొక్క భావం: ఓ తెలుగు బిడ్డ, జరిగిపోయిన సమయం తిరిగి రాదు కాబట్టి కాలాన్ని వృధాగా గడపకూడదు. అవకాశం ఉన్నప్పుడే పనులను చక్కగా చేసుకోవాలి. కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి. రెండవ పద్యం: భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీనుని చూసి ధనము నవ్వు, కథన బీజు చూసి కాలమును నవ్వును, విశ్వదాభిరామ వినుర వేమ. ఈ పద్యాన్ని రచించినటువంటి కవి గారు వేమన గారు. దీని యొక్క భావం: ఓ వేమ, భూమి నాది అనే అహంకారం ప్రదర్శించిన వాడిని చూసి భూమి పగలబడి నవ్వుతుంది. ధనం నాది అనే అహంకారంతో దానం జోలికి పోని వాడిని చూసి ధనము నవ్వుతుంది. యుద్ధం అంటే భయపడే పిరిగివాడిని చూసి ఎవరు నవ్వుతాడు. మూడవ పద్యం: దొరలు దోచలేరు, దొంగలెత్తుకుపోరు, రాత్రి జనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనము విద్యాధనము రా, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఈ పద్యాన్ని రచించినటువంటి కవి గారు కమర్షి గారు. దీని యొక్క భావం: ఓ తెలుగు వాళ్ళ, విద్యాధనాన్ని దొరలు దోచలేవు, దొంగలెత్తు